అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. నోబెల్ బహుమతి గ్రహీత గ్యాబ్రియల్ గార్సియా మార్క్వెస్ సృష్టించిన ఒక మహాకావ్యం, అదే 100 ఏళ్ల ఏకాంతం, అంటే 100 years of solitude. ఈ మాస్టర్ పీస్ గురించి మనం ఇవాళ విశ్లేషించుకుందాం. అసలీ నవల్లో అంతగా ఆకట్టుకునే మాయాజాలమేంటి? మానవ సంబంధాల సంక్లిష్టతను మార్క్వెజ్ ఎలా చూపించారు? అలాగే ఎప్పటికీ వీడని ఆ ఏకాంతం వనుకున్న అర్థమేంటి అనేది ఈ విశ్లేషణలో డీటెయిల్డ్గా చూద్దాం. ప్రపంచ సాహిత్యంలోనే అత్యంత పాపులర్ అయిన ఓపెనింగ్ లైన్స్లో ఇది ఒకటి. చాలా సంవత్సరాల తర్వాత ఫైరింగ్ స్క్వాడ్ ముందు నిలబడినప్పుడు కర్నల్ ఆరియలియానో బుఎండియా తన తండ్రి తనను మంచును కనుగొనడానికి తీసుకువెళ్లిన ఆ సుదూర మధ్యాహ్నాన్ని గుర్తుచేసుకున్నాడు. వినడానికి ఎంత అద్భుతంగా ఉందో కదా! ఈ ఒక్క వాక్యం చాలు నవల మొత్తానికి ఒక ఎపిక్ ఫీల్ తీసుకురావడానికి. గతం, వర్తమానం, భవిష్యత్తు ఈ మూడు కాలాలు ఎలా ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయో మొదటి లైన్తోనే మనకు చెప్పేసి కథలోకి మనల్ని లాగేస్తాడు రచయిత. ఒకే కుటుంబానికి చెందిన 7 తరాల సుదీర్ఘమైన కథ ఇది. ఇంత పెద్ద కథను ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం ఈ విశ్లేషణను 5 భాగాలుగా విడగొట్టుకుందాం. మొదటిది ఒక అద్భుత నవల పరిచయం. 2 మాకాండో మరియు బుఎండియా కుటుంబం. 3 7 తరాల చక్రం. 4 మార్మిక వాస్తవవాదం. చివరగా ఏకాంతం మరియు ముగింపు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి భాగంలోకి వెళ్ళిపోదామా? భాగం 1 ఒక అద్భుత నవల పరిచయం. అసలు గ్యాబ్రియల్ గార్సియా మార్క్వెజ్ ఈ నవలని ఎలా సృష్టించారో చూద్దాం. 1967లో పబ్లిష్ అయిన ఈ నవల 1982లో మార్క్వెజ్కు ప్రతిష్ఠాత్మక నొబెల్ బహుమతిని తెచ్చిపెట్టింది. మీకు తెలుసా, ఈ అద్భుత సృష్టికి ఇన్స్పిరేషన్ ఆయన బాల్యమే. కొలంబియాలోని అరకటక అనే ఊళ్ళో ఆయన తన అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగారు. ఆ వాతావరణం, వాళ్లు చెప్పిన కథలే ఈ నవలకు ప్రాణం పోశాయి. ఇక ఈ నవల సాధించిన రికార్డుల గురించి చెప్పాలంటే 3 కోట్లు. అవునండి, ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా అక్షరాల్లా 3 కోట్ల కాపీలకు పైగా అమ్ముడైంది. 35కు పైగా భాషల్లోకి అనువాదమైంది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ లాటిన్ అమెరికన్ క్లాసిక్ జనాలను ఎంతలా ఇంపాక్ట్ చేసిందో. ఇప్పుడు భాగం 2కి వద్దాం. అదే మాకాండో మరియు బుఎండియా కుటుంబం. ఈ కథంతా మాకాండో అనే ఒక ఇమాజినరీ గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఈ గ్రామాన్ని స్థాపించింది బుఎండియా కుటుంబం. ఇక్కడ మనం ముఖ్యంగా 2 గురించి తెలుసుకోవాలి. ఒకరు ఎప్పుడూ సైన్స్ ప్రయోగాలు చెయ్యాలనే పిచ్చితో ఉండే జోజే ఆర్కాడియో బుఎండియా. రెండో వ్యక్తి ఎంతో ప్రాక్టికల్గా ఆలోచించే అతని భార్య ఉర్సులా. వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడో అడవి మధ్యలో ఉన్న చిత్తడి నేలల్లో ఈ మాకాండో గ్రామాన్ని స్థాపిస్తారు. కాని ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. నవల మొదలైనప్పట్నుంచి ఈ కుటుంబాన్ని ఒక విచిత్రమైన భయం వెంటాడుతూనే ఉంటుంది. అదేంటంటే పందితోక ఉన్న బిడ్డ పుడతాడనే భయం. జోజే ఆర్కాడియో, ఉర్సులా ఇద్దరూ యాక్చువల్గా దగ్గరి బంధువులు. ఇలా రక్త సంబంధీకులు పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలకు పందితోక ఉంటుందనే భయం వాళ్లని నిరంతరం వేధిస్తూ ఉంటుంది. ఈ భయమే కథంతటా ఒక నీడలాగా ఫాలో అవుతుంది. సరే, ఇప్పుడు 3వ భాగంలోకి అడుగుపెడదాం. 7 తరాల చక్రం. అసలు 100 ఏళ్ల చరిత్ర ఎలా సాగిందో చూద్దాం. ఈ పుస్తకం చదివే ఎవరికైనా ఎదురయ్యే అతిపెద్ద సవాలేంటో తెలుసా? దీన్నే సంక్లిష్టత. ఎందుకంటే ఇది ఎవరో ఒక్కరి కథ కాదు, ఏకంగా ఒక 100 ఏళ్ల కాలంలో సాగిన 7 తరాల బుఎండియా కుటుంబ చరిత్ర. చదువుతున్నప్పుడు మనకు వెంటనే వచ్చే డౌట్, అసలు ఈ పేర్లెందుకు రిపీట్ అవుతున్నాయని. ప్రతి తరంలోనూ ఆరేలియానో అనో లేదా ఆర్కాడియానో అవే పేర్లు మళ్లీ మళ్లీ కనిపిస్తుంటాయి. ఇది చూసి మనకు కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపించినా మార్క్వెస్ కావాలనేలా డిజైన్ చేశారు. చరిత్ర అనేది ఒక స్ట్రెయిట్ లైన్లా ముందుకు వెళ్లదు, అది ఒక చక్రంలా మళ్లీ మళ్లీ తిరుగుతూ ఉంటుందని చెప్పడానికే ఈ టెక్నిక్ వాడారు. దీన్నింకొంచెం డీటెయిల్గా చూద్దాం. బుఎండియా కుటుంబంలోని మగవాళ్ల క్యారెక్టర్స్ను మనం ప్రధానంగా 2 రకాలుగా వెడగొట్టవచ్చు. ఎడమవైపు చూడండి, జోసే ఆర్కాడియో అనే పేరున్నవారంతా విపరీతమైన ఫిజికల్ స్ట్రెంగ్త్, ఆవేశం, కాస్త మూర్ఖత్వం కలగలిపి ఉంటారు. ఇక కుడివైపు ఆరేలియానో అనే పేరున్నవారు ఒంటరితనాన్నిష్టపడతారు, ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ ఉంటారు, భవిష్యత్తును ముందుగానే ఊహించగల శక్తి ఉన్నవాళ్లలా కనిపిస్తారు. ప్రతితరం గతంలో వాళ్ల పెద్దలు చేసిన పనుల్నే మళ్లీ ఎలా రిపీట్ చేస్తుందో ఈ పేర్లు, ఈ క్యారెక్టర్స్ మనకు అద్భుతంగా వివరిస్తాయి. ఇక మాకాండో గ్రామం ఎలా డెవలప్ అయింది, చివరకు ఎలా పతనమైందో ఈ టైమ్లైన్ ద్వారా చూద్దాం.
1820లలో ఒక ప్రశాంతమైన ఆదర్శ గ్రామంగా మొదలైన మాకాండో 1850ల నాటికి దశాబ్దాలు పాటు సాగిన సివిల్ వార్స్ అంటే అంతర్యుద్ధాల్లో చిక్కుకుంటుంది. ఆ తర్వాత 1910లలో అరటితోటల కార్మికుల దారుణ మారణకాండ. ఆపై 1920లలో ఆగకుండా 5ఏళ్లపాటు కురిసిన వర్షాలు చివరకు దశాబ్దం చివర్లో వచ్చిన ఒక పెను తుఫానుతో ఆ గ్రామం పూర్తిగా నాశనమవుతుంది. మాకాండో ఎదుర్కొన్న ఈ ఎత్తుపల్లాలు యాక్చువల్గా లాటిన్ అమెరికాలోని రియల్ సోషియోపొలిటికల్ హిస్టరీకి అద్దం పడతాయి. ఈ చరిత్ర మొత్తంలో అత్యంత విషాదకరమైన ఇన్సిడెంట్ అరటితోటల కార్మికుల మరణకాండ. విదేశీ పెట్టుబడిదారులు మకండోకు వచ్చి అరటితోటలు స్థాపిస్తారు. అక్కడ పనులు ఎంత దారుణంగా ఉంటాయంటే తట్టుకోలేక కార్మికులు సమ్మెకు దిగుతారు. అప్పుడు ప్రభుత్వం ఏమాత్రం కనికరం లేకుండా దాదాపు 3000 మందిని కిరాతకంగా చంపేస్తుంది. వాళ్ల శవాలను రైల్లో తీసుకెళ్లి సముద్రంలో పారేస్తారు. ఇక్కడ అత్యంత భయానకమైన విచిత్రమైన విషయమేమిటంటే ఈ ఘోరం జరిగిన ఆ ఊరి ప్రజలందరూ అదంతా మర్చిపోతారు. ఒక కలెక్టివ్ అమ్నీషియాలోకి వెళ్ళిపోతారు. ఒక్క జోజే ఆర్కాడియో సెబుండో తప్ప ఇంకెవ్వరికీ ఆ నిజం గుర్తుండదు. విదేశీ సామ్రాజ్యవాదం ఎంత క్రూరంగా ఉంటుందో చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం. రైట్, ఇప్పుడు 4వ భాగానికి వద్దాం. మార్మిక వాస్తవవాదం, దాన్నే మ్యాజిక్ రియలిజం అంటాం. ఈ నవలను ప్రపంచస్థాయిలో ఒక క్లాసిక్గా మార్చింది ఈ మ్యాజిక్ రియాలిజం అనే స్టైలే. ఇంతకై ఇదంటే ఏమిటి? వాస్తవ జీవితంలో జరిగే సాధారణ విషయాలను ఎంతో వింతగా, నమ్మశక్యం కాని ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో కలిపి ఎంతో క్యాజువల్గా చెప్పడమే దీని స్పెషాలిటీ. మామూలు రియాలిజం ద్వారా చెప్పలేని మానవ అనుభవాలను, ముఖ్యంగా లాటిన్ అమెరికా జీవితాల సంక్లిష్టతలను ఎక్స్ప్రెస్ చేయడానికి మార్క్వేజ్ ఈ అద్భుతమైన టెక్నిక్ను వాడారు. ఈ మాకాండోలో జరిగే మాయాజాలం ఎలాంటిలంటే, చనిపోయిన ప్రుడెన్షియో ఆత్మ గ్రామంలో క్యాజువల్గా తిరుగుతూ ఉండటం, జిప్సీల లీడర్ మెల్క్వియాడెస్ ఏకంగా ఎగురే తివాచీలు, అయస్కాంతాలు తీసుకురావటం, అత్యంత అందగత్తె అయిన రెమిడియోస్ ద బ్యూటీ ఏకంగా ప్రాణాలతోనే ఆకాశంలోకి ఎగిరిపోవడం, ఆకాశము నుండి పసుపురంగు పూల వర్షం కురవడం, ఇలాంటివిన్నో. ఇవన్నీ వినడానికే మనకు వింతగా అనిపించొచ్చు, కానీ ఆ గ్రామంలో ఇవి చాలా నార్మల్. ఈ ఎలిమెంట్స్ అన్నీ ఆ ప్రాంతపు విచిత్రమైన అబ్సర్డ్ రియాలిటీని ఎంతో క్రియేటివ్గా మనకు తెలియజేస్తాయి. ఇక మనం 5వ మరియు చివరి భాగానికి చేరుకున్నాం. ఏకాంతం మరియు ముగింపు. ఈ అద్భుత ప్రయాణం ఎలా ఎండ్ అవుతుందో చూద్దాం. నవల పేరులోనే ఉన్నట్లు ఏకాంతం లేదా సాలిట్యూడ్ అనేది ఈ కథలో ప్రతి పాత్రను వెంటాడే ఒక కామన్ ట్రేట్. కాలం గడవడం లేదు, అది ఒక చక్రంలా తిరుగుతోంది. ఈ అద్భుతమైన కొటేషన్ నవల యొక్క అసలు సోల్ను బయటపెడుతుంది. బుయండియా కుటుంబ సభ్యులంతా ఒకరి తర్వాత ఒకరు తీరని ఏకాంతంలోకి వెళ్ళిపోతారు. చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ చేస్తూ ఆ ఒంటరితనపు వలయంలోంచి ఎప్పటికీ బయటపడలేక చిక్కుకుపోతారు. అసలు మాకాండో పతనం ఎలా జరిగిందో చూస్తే ఇది శారీరకంగా, నైతికంగా కూడా జరుగుతుంది. మారణకాండ జరిగిన తర్వాత ఏకధాటిగా 5ఏళ్లపాటు వర్షం కురుస్తుంది. ఆ వరదలకు గ్రామం సర్వనాశనమవుతుంది. ఇంకోవైపు ముసలివాళ్లంతా తమ గతం తాలూకు జ్ఞాపకాల్లో, ఐసోలేషన్లో బందీలవుతారు. ఇక యువతరం దగ్గరకొస్తే వాళ్లకు ఎలాంటి మొరల్ వాల్యూస్ ఉండవు. వావి వరసలన్నీ మర్చిపోయి కేవలం కోరికల సుడిగుండంలో పడిపోయి వాళ్ల పతనాన్ని వాళ్లే కొని తెచ్చుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే నవల మొదట్లో వాళ్లు ఏదైతే జరుగుతుందని భయపడ్డారో అదే నిజమవుతుంది. చివరి తరానికి చెందిన అమరాంటా, ఉర్సులా మరియు అరేలియానోల మధ్య వాళ్ల అసలు బంధమేంతో వాళ్లకే తెలియకుండానే దగ్గరవుతారు. ఆ రక్త సంబంధీకుల కలయిక వల్ల చివరకు ఒక బిడ్డ జన్మిస్తాడు. ఆ బిడ్డకు పంది తోక ఉంటుంది. ఆ ప్రసవంలో తల్లి మరణిస్తుంది. ఆ బిడ్డను చీమలు తినేస్తాయి. అలా బుయండియా కుటుంబం అత్యంత విషాదకరంగా అంతమవుతుంది. ఆ చివరి క్షణాల్లోనే ఒక మైండ్ బ్లోయింగ్ నిజం బయటపడుతుంది. ఆఖరి ఆరేలియానో ఎప్పుడో జిప్సీ నాయకుడు మెల్క్వియాడెస్ రాసిపెట్టిన పత్రాలను డీకోడ్ చేస్తాడు. అందులో ఏముంటుందో తెలుసా? బుయండియా కుటుంబ చరిత్ర అంతా ముందే డిసైడ్ చేయబడింది అని, వాళ్ల జీవితంలో ప్రతీ క్షణం ముందే రాయబడిందని తెలుసుకుంటాడు. ఆ పత్రాలు చదవడం పూర్తి కాగానే ఎక్కడినుంచో ఒక భయంకరమైన తుఫాను వచ్చి అసలు మకాండో గ్రామం అనేదే భూమిమీద లేకుండానే తుడిచిపెట్టేస్తుంది. ఈ మొత్తం కథ విన్న తర్వాత మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. చరిత్ర నిజంగానే ఒక చక్రంలా తిరుగుతూ ఉంటే మనుషులు కేవలం గతాన్నే మళ్లీ పునరావృతం చేస్తున్నారా? లేక ఈ 100ఏళ్ల ఏకాంతం నుంచి బయటపడ్డటానికి ఏదైనా దారి ఉందా?
బుయండియా కుటుంబం, అమాకాండో పతనం ఇదంతా చూస్తుంటే ఎక్కడో మన మానవ నైజానికి అద్దం పడుతున్నట్టే అనిపిస్తుంది కదూ. ఈ ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. నమస్తే.